హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఏదైతే కరెంట్ అఫైర్ చెప్తున్నామో ఆ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో మంత్లీ 20 రూపీస్ పే చేస్తే చాలండి, మీకు ఏప్రిల్ మొత్తం నెలది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అలాగే మనం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా రెడీ చేసి ఉంచాను. అది కావాలన్నా సరే తీసుకోండి. ఓకేనా? మార్చ్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు, చేస్తున్నాను. త్వరలోనే మీకు పీడిఎఫ్ అనేది అందిస్తాను. ఓకే. జాతీయ ఆరోగ్య మేళా 2026ను ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే 2026 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షేగావ్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మేళా అనేది సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 ఫిబ్రవరి 25. భారతదేశపు మొదటి నమో భారత్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ను ఏ మార్గంలో ప్రారంభించారు అంటే ఢిల్లీ మేరట్. ప్రధాని మోదీ ఈ RRTS ను జాతికి అంకితం చేశారు. దేశంలో ఒక స్టేషన్ నుంచి ఒకే ట్రాక్ పై ర్యాపిడ్ రైల్ మెట్రో సేవలు నడవడం ఇదే మొదటిసారి. ఢిల్లీ ఓపెన్ 2026 సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అంటే స్టెఫనోస్ సెటెలరిటిస్. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్లీ అడ్డుకట్ట పడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచే రిజర్వేషన్లు అమల్లోకి తీయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రపంచంలోనే తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు దుబాయ్ ప్రకటించింది. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఏప్రిల్ 17న ఎన్నికయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నెదర్లాండ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్స్ అవార్డుని ప్రకటించింది. 4 ఏళ్ల క్రితం రష్యా చేపట్టిన ఆక్రమణను నిలువరించేందుకు ఆయన దేశం చూపుతున్న ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం పేర్కొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా అగ్రస్థానంలో నిలిచారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏపీ చేపట్టింది. చైనాలో జరుగుతున్న ఆసియా జూడో ఛాంపియన్షిప్ లో భారత అమ్మాయి ఇనున్ గంబి తకెళ్లబాం సత్తా చాటింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర పునేటాను గవర్నమెంట్ నియమించింది. వాతావరణ మార్పులను పర్యవేక్షించేందుకు G20 దేశాల కోసం ఉపగ్రహాన్ని 2027లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణ్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపైకి మానవుడిని పంపే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. చంద్రయాన్ 3 తర్వాత చంద్రయాన్ 4, 5 పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2028-30లో ఈ మిషన్ ఉండే అవకాశం ఉందన్నారు. నిడదవోలు, దువ్వాడ మధ్య కొత్తగా 2 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు గారు ఇది స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా మరో కీలక ముందడుగని అభివర్ణించారు. ఏడాదిన్నర పాప పునర్వ్యక్తి 16 కోట్ల ఇంజెక్షన్ అనేది చేయించడం జరిగింది. అందులో 10 కోట్లు దాతలు సహకరించారు. 6 కోట్లు మంత్రి లోకేష్ గారు సమకూర్చారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకు ప్రభుత్వం మరో 3 అదనపు కమిషనర్లను నియమించింది. కొల్లాబత్తుల కార్తీక్, జి సూర్య ప్రవీణ్ చంద్, పెద్దిటి ధాత్రి రెడ్డి. IARI డైరెక్టర్ కు MS స్వామినాథన్ పురస్కారం అనేది లభించింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కి CH శ్రీనివాస్ గారికి ఈ పురస్కారం అనేది వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళాన్ని అందజేశారు. మిస్ ఇండియా 2026 కిరీటాన్ని గోవా సుందరి సాధ్వి సతీష్ శైల్ సొంతం చేసుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని KIIT విశ్వవిద్యాలయ వేదికగా శనివారం రాత్రి జరిగిన 61వ సెమీనా మిస్ ఇండియా వేడుకలో ఆమెను విజేతగా ప్రకటించారు. తదుపరి జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె అర్హత సాధించారు. రాజనందిని తొలి రన్నరప్ మహారాష్ట్రకు చెందిన ఆమె
శ్రీ అద్వైత రెండో రన్నరప్ జమ్మూ కాశ్మీర్ కి చెందిన ఆమె. సో మిస్ ఇండియా 2026 సాధ్వి. యూరో ఆసియా ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ కుర్రాడు సర్దార్ కవల్జీత్ సింగ్ సత్తా చాటాడు. కిర్గిస్థాన్ లోని జరిగిన ఈ టోర్నీలో కవల్జీత్ 75 కేజీల విభాగంలో బంగారు పతకంతో మెరిశాడు. ప్రాజెక్ట్ పునర్విక. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి బాసటగా నిలవడం, చికిత్స ఖర్చు తగ్గించడం, వ్యాధులకు ఔషధాలు దేశీయంగా తయారయ్యేలా చూడడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. ఇందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పారు. విశాఖ నుంచి సింగపూర్ కి పర్యాటక క్రూజ్. విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటక ప్రారంభం కానుంది. ఈ మేరకు విశాఖ పోర్ట్ ఆవరణలో ఇప్పటికే అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ అందుబాటులో ఉంది. దేశీయంగా పలు క్రూజులు ప్రయాణించిన జూలై 15 నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభం కానున్నాయి. డిజిటల్ అరెస్టు మోసాలను నిలువరించేందుకు సిబిఐ సోమవారం కృత్రిమ మేధ చాట్ బాట్ ని ఆవిష్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఏఐ ఆధారిత చాట్బాట్ అభయ్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇటీవల ఏఐ బిల్లులు ప్రవేశపెట్టిందంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఇవి. సో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఇదే డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. సో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది వీగిపోయింది అన్నమాట లోక్సభలో. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ రోజున రాజస్థాన్ లోని జైసల్మేర్ లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ప్రచండ్ అనే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ లో 25 నిమిషాల పాటు విమానయానం చేశారు అంటే 2026 ఫిబ్రవరి 27. ఈ బిట్స్ అనేవి కరెంట్ అఫైర్ కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది పేపర్లో, వాటిని కూడా రాయడం జరిగింది. జాతీయ విజ్ఞాన దినోత్సవం నేషనల్ సైన్స్ డే యొక్క ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. 1928 లో సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ ని కనుక్కున్నందుకు గుర్తుగా నేషనల్ సైన్స్ డే జరుపుతారు. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణకు ఈయనకి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. సో 2026 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సిక్కింలోని ఏకైక ఎయిర్పోర్ట్ పక్యోంగ్ విమానాశ్రయానికి ఏ స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టనున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇటీవల ప్రకటించారంటే త్రిలోచన్ పోఖ్రెల్. భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీ పోఖ్రెల్ గా ఈయన ప్రసిద్ధి చెందారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు డైలీ పీడిఎఫ్ అనేది అందుతుంది. 9494163477 అనే నెంబర్ కి 20 రూపీస్ పే చేస్తే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అందులో ప్రతిరోజు కూడా అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.